మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కరెక్ట్. అండ్ ఇది కూడా అందరూ చేసుకుంటూ ఉంటాము. మరి ఇవాళ నువ్వు ఎలా స్పెషల్గా చేస్తావో చూస్తాను. ఓకే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. యా, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్స్. ఒక బౌల్ ఫుల్ ఆఫ్ కంప్లీట్గా మనకి కాలీఫ్లవర్, బీన్స్, అలాగే క్యారెట్స్, పీస్ కూడా ఉన్నట్టు. సో ఇవన్నీ తెచ్చుకున్నాము. అండ్ ఇంకా టొమాటోస్, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి కర్రీకి కావాల్సిన స్పైసెస్. కరెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఏం వేస్తున్నాం? ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. సో రెగ్యులర్ ఆయిలే యూజ్ చేస్తున్నాం కదా? ఎస్. జీరా వేసేద్దాము. ఆస్తమా అనగానే దీనిలో కూడా టైప్స్ ఆఫ్ ఆస్తమాస్ అనేవి ఉంటాయా? ఎస్. సో మనకి ఆస్తమా కొంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి అది చిన్నప్పటి నుంచి కంప్లీట్గా ఆస్తమా అనేది ఉంటుంది. ఆస్తమా మనం కంప్లీట్గా మనం క్యూర్ చేయలేము. ఓకే, రైట్. ఇది మనం ప్రివెంట్ కంప్లీట్గా లేదు, కాకపోతే ఏంటి అని అంటే మనం తగ్గించుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనమాట, కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆస్తమా విషయానికి వస్తే కొంతమందికి ఏంటి అని అంటే డైరెక్ట్గా వాల్ అనేది మనకి మ్యూకస్ ఫామ్ అవ్వడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ లంగ్స్ మనకి ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ స్వెల్లింగ్ లాంటివి జరిగినప్పుడు అండ్ బ్లాక్స్ లాంటివి అయినప్పుడు కూడా మనకి ఆస్తమా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఓన్లీ ది సీజనల్ గా ఉంటుంది. అండ్ కొంతమంది చూస్తే జస్ట్ స్మెల్ ఆర్డర్ ఏదైనా హార్డ్ గా ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పోలెన్ ఉన్నప్పుడు కానివ్వండి. పోలెన్ కి మామూలుగా సాధారణంగా కూడా చాలా మందికి కోల్డ్ సడన్ గా వస్తూ ఉంటుంది. అండ్ ఇలా ఆస్మా ఉన్న వాళ్ళైతే ఐ థింక్ ఇంకొంచెం జాగ్రత్త పడాలనుకుంటా. ఎస్. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనకి కొంతవరకు ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు మనం ఫేస్ చేస్తాము. సో మ్యూకస్ ఫామ్ అవ్వడము, లేకపోతే కొంతవరకు ఎయిర్ అనేది ప్రాపర్గా వెళ్ళకపోవడము, పాస్ అవ్వకపోవడం అనేది. బట్ ఆస్తమా వాళ్ళ విషయానికి వస్తే ఏంటి అంటే కంప్లీట్గా వాళ్ళకి చెస్ట్ దగ్గర పెయిన్. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మొత్తం ఇట్లా చెస్ట్ దగ్గర ఒక బ్యాండేజ్ వేసినట్టుగా టైట్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. కరెక్ట్. సో మెయిన్ లంగ్స్ కి ప్రాపర్గా ఎయిర్ కావాలి, రైట్. సో ఆ ఎయిర్ అనేది రానప్పుడు ఆబ్వియస్లీ లంగ్స్ అనేవి మనకి ఎఫెక్ట్ అవుతాయి కదా. సో దానివల్ల మనకి ఆ పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ మనకి ఆస్మా టైప్స్ అంటే మన మెయిన్ స్టేజెస్ అనమాట. సో కాకపోతే టైప్స్ విషయానికి వస్తే అది మనకి మ్యూకస్ ఫామ్ అవ్వడం వల్ల వస్తుందా, లేదంటే జెనెటికల్గా కూడా ఉంటుంది. సో జెనెటికల్గా మనకు వచ్చినటువంటిదా, లేదు అని అంటే కనుక ఓన్లీ మనకి సీజన్కి బట్టి వచ్చేటటువంటిదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. షూర్. సో జీలకర్ర కూడా వేగిపోయింది. సెకండ్ ఏం వేసి ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్గా వెల్లుల్లి వేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ టొమాటోస్ వేసేద్దాము. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసేద్దాం. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ కొంచెం పసుపు, ఫైనల్గా మనం కొంచెం పెప్పర్ వేసేసి వాటర్ వేసి మనం బాయిల్ చేసేద్దాం. ఓకే. పెప్పర్ అంటే గుర్తుకొచ్చింది. అండ్ కొంతమందికి పెప్పర్ వాసన రాగానే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఎస్. సో మరి ఇలా ఆస్తమా ఉన్న వాళ్ళకి పెప్పర్ అంటే తీసుకోవచ్చా? ఎస్.
సో తీసుకోవచ్చు. ఇక్కడ మనం పెప్పర్ వచ్చేసి మనం డైరెక్ట్ గా కర్రీస్లలో వేసేసి కుక్ చేసేస్తున్నాం అనమాట. ఓకే. సో దానివల్ల ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఎయిర్ ద్వారా మనకి అయితే లోపలికి వెళ్ళట్లేదు. ఓకే. సో స్పెషల్లీ మనం డైరెక్ట్ గా ఫుడ్ లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏముంది. ఎస్. ఓకే. సో కొంచెం వాటర్ పోసేయాలా? ఎస్. సో అయిపోయిందేమో చూసేద్దామా కర్రీ? ఓకే. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అంతే అమూల్గా. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. ఓకే. ఓకే యమున, రెడీ అయిపోయినట్టేనా? ఎస్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, టమాటో ముక్కలు, ఉడికించుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, టమాటో ముక్కలు, ఉడికించుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, నీళ్లు కూడా పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ.